నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఉత్తరాంధ్రలో కూటమికి 4 మంత్రులు ఉన్నారు. ఈ 4 తెలుగుదేశం పార్టీకి చెందినవారే. వీరి పనితీరుని ఎప్పటికప్పుడు టీడీపీ మదింపు చేస్తోంది. ఇప్పటికీ 15 నెలలు పాలన సాగింది. దీంతో మంత్రులు ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు కానీ, చూపించాల్సిన జోరు కానీ చాలానే ఉంటుంది. ఒక విధంగా హనీమూన్ సమయం పూర్తయింది. దాంతో మంత్రులకు అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు. ఆ మధ్యన మంత్రుల పనితీరు మీద ముఖ్యమంత్రి ఒకసారి హెచ్చరించినట్లుగా వార్తలు వచ్చాయి. అందులో కొందరిని పక్కకు పెట్టచ్చు కానీ కూడా ప్రచారం సాగింది. అయితే ప్రభుత్వానికి బొత్తిగా ఏడాది కూడా కాలేదని ఆగారని కూడా చెప్పుకున్నారు. మరో 3 నెలలు ఆగితే ఏనర్థం అవుతుంది. అయినా మంత్రులు జోరు చేయకపోతే ప్రభుత్వానికే ఇబ్బంది అని కూటమి పెద్దలు భావిస్తున్న నేపథ్యము ఉంది. కొద్ది నెలల క్రితం పనితీరు బాగా లేదని ప్రచారం సాగిన మంత్రులలో ఉత్తరాంధ్ర నుంచి ఒకరిద్దరున్నారని చర్చ జరిగింది. అప్పట్లో జూనియర్ మంత్రుల పేర్లు ఎక్కువగా అంతా ఆలోచించారు. అయితే ఇప్పుడు మాత్రం సీనియర్ మంత్రి విషయంలోనే ప్రభుత్వం అసంతృప్తిగా ఉందని ప్రచారం సాగుతోంది. అలాగే ఒక మహిళా మంత్రి విషయంలోనూ అదే విధంగా కూటమి పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. ఆ మధ్య దాకా విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి, తొలిసారి ఎమ్మెల్యే అయిన కొండపల్లి శ్రీనివాస్ విషయంలోనే అంతా చర్చించేవారు. ఒకేసారి ఎమ్మెల్యే, మంత్రి వచ్చేసరికి ఆయన తడబడుతున్నారని కూడా అన్నారు. అయితే నెమ్మదిగా ఆయన పట్టు సాధిస్తున్నారు. జిల్లాలో తన మాట చెల్లేలా చేసుకుంటున్నారు. అటు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా సమన్వయంతో నడిపిస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రజలకు, మీడియాకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విషయంలోనే కొంత అసంతృప్తి కనిపిస్తోంది అంటున్నారు. ఆమె పనితీరులో వేగం లేకపోవడంతో గిరిజన శాఖలో అవినీతి వెల్లువెత్తుతోందన్న ఆరోపణలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని అంటున్నారు. అదే శాఖలో ఒక చీఫ్ ఇంజనీర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోవడం పెను సంచలనం రేపింది. దీంతోనే ఇప్పుడు ఆ శాఖ మంత్రిగా ఆమె ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూస్తే సీనియర్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కీలకమైన వ్యవసాయ శాఖ మంత్రిగా తన పనితీరుని సరిగ్గా కనబరచడం లేదని విమర్శలున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత విషయంతో ఆయన సమర్థత మీద విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తుంటే అధికార కూటమి వెనకేసుకుని రాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. దాంతోపాటుగా ఏడాదిన్నర మంత్రిత్వంలో ఆయన శాఖ విషయంలో ఎన్నో విమర్శలు విపక్షాలు చేస్తూనే ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన శాఖను 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన సీనియర్ నేతకు అప్పగిస్తే ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని కూటమి పెద్దలు భావిస్తున్నారని టాక్. ఇక తన పదవిని కాపాడుకోవడం కోసం అచ్చెన్నాయుడు వైసీపీపై విమర్శలు చేస్తున్నారని మంత్రి సొంత నియోజకవర్గం టెక్కలి వైసీపీ ఇన్ఛార్జ్ పేడాడ తిలక్ మండిపడుతున్నారు. మంత్రి అసమర్థుడు అని కూడా నిందిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే యూరియా బస్తాలు బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్లాయన్న ఆరోపణలు కూడా మంత్రిని ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. దీని మీద బహిరంగ చర్చకు తాము సిద్ధమని, మంత్రి అనుచరులే బ్లాక్ చేస్తున్నారని పెడాడ తిలక్ సవాల్ చేశారు. రాష్ట్రంలో రైతులంతా ఎరువులు, విత్తనాలు లేక, గిట్టుబాటు ధరలు లేక నానా అగచాట్లు పడుతున్నారని, వ్యవసాయ శాఖ మంత్రికి కనీసం అవగాహన కూడా లేకపోవడం వల్లనే ఈ దుస్థితి అని వైసీపీ దుయ్యబడుతోంది. మరోవైపు జిల్లాలో కూడా పార్టీలో వర్గపోరు రాజుకోవడం, మంత్రిగా ఉంటూ అచ్చెన్నాయుడు ఈ విషయంలో చక్కబెట్టాల్సిన రీతిలో వ్యవహరించలేకపోవడం కూడా పార్టీ పెద్దల దృష్టిలో ఉందని అంటున్నారు. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ సైతం తనను అనగదొక్కేందుకు సొంత పార్టీలోని వారే చూస్తున్నారని కూడా పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లుగా చెప్తున్నారు. మొత్తం మీద సీనియర్ మంత్రిగా అచ్చెన్నాయుడు పనితీరైతే పెద్దలకంతగా నచ్చడం లేదనే అంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే హోంమంత్రిగా కీలక శాఖను చూస్తూ ఉన్న వంగలపూడి అనిత మీడియా ముందు గట్టిగానే మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కొంత ఇబ్బంది ఉన్నా అనిత మాత్రం కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కాసుకొస్తూ ఉండడం ఆమెకు ప్లస్ పాయింట్గా ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ అంటూ ఉంటే గనక ఉత్తరాంధ్ర నుంచి భారీ మార్పులే ఉంటాయనంటున్నారు. శ్రీకాకుళం నుంచి మార్పు మొదలవుతుందని విపక్షాలు అంటున్నా కూటమి పెద్దలు కూడా చాలా సమీకరణాలు బేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో 4 మంత్రులు తమ జోరుని మరింతగా చూపించాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అదే సమయంలో ఈసారి ఉత్తరాంధ్ర మీద మరింత దృష్టి సారించి సమర్థతకే పెద్దపీట వేస్తారు అని అంటున్నారు. దాంతో అటు శాఖపరంగానే కాకుండా ఇటు తన మీద వస్తున్న విమర్శలు, మరోవైపు పార్టీ పెద్దల నుంచి వస్తున్న దిశానిర్దేశంతో ఉత్తరాంధ్ర మంత్రుల్లో ఆ ఇద్దరు మరీ ముఖ్యంగా నలిగిపోతున్నారనే ప్రచారం సాగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.